నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పహల్గాం ఘటన జరిగి ఇప్పటికి 15 రోజులు పూర్తయింది. భారత ప్రభుత్వం వైపు నుంచి అటు దౌత్యపరమైన వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు కొంత విధిస్తున్నా భౌతికంగా ఒక మిలిటరీ యాక్షన్ లాంటిది ఇప్పటివరకు జరగలేదన్నటువంటి ఒక అసంతృప్తి సమాజంలో ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నా ప్రభుత్వ ఆలోచన వ్యూహం ఏంటన్నది అర్థం కావట్లేదు అన్న ఒక విమర్శ వస్తున్నది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా పూర్తిగా యుద్ధానికి సన్నద్ధం అవుతున్న వాతావరణం మనకు కనపడుతున్నది. ప్రధాని కంటిన్యూగా త్రివిధ దళాల అధిపతులతో కలిసి విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. బార్డర్లో అటు అరేబియా సముద్రంలో నావికా దళాల విన్యాసాలు, అలాగే యుద్ధ విమాన వాహక నౌకల ఏర్పాటు మోహరింపు, దాంతోపాటుగా ఆర్మీ దళాలు బార్డర్ వైపు వెళ్తున్న పరిస్థితి, శతఘ్నుల్ని క్షిపణుల్ని సమకూర్చుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పాక్ వైపు నుంచి కూడా అలాంటి ఏర్పాట్లు కనపడుతున్నాయి. పాక్ వైపు 2 నెలల పాటు సరిపడే ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవాలన్న ఒక సూచన అక్కడ ప్రజలకి, ఎల్ఓసి చుట్టుపక్కల ప్రజలకి అందింది. భారత ప్రభుత్వం కూడా రేపు బుధవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక మాక్ డ్రిల్ నిర్వహించాలి, ప్రజలకి యుద్ధం వస్తే ఎలా ఉండాలో తెలియజెప్పేటువంటి ప్రయత్నాలు జరగాలన్న ఒక సంకేతాన్ని ఇచ్చినాయి. ఎన్ని అంశాల గురించి వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాను. చర్చలో మనతో పాటు డాక్టర్ వినోద్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వీరయ్య గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే వారితో పాటుగా సంజయ్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, పులిపాకి సంజయ్ గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. సంజయ్ గారు, ఏంటి గత 3-4 రోజులుగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ 10-15 రోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్న వాతావరణం కనపడుతుంది. కొట్టే దెబ్బ ఏదో బాలాకోట్ లాగా చిన్న దెబ్బ కాకుండా గట్టి దెబ్బే కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి, దీని ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా చేయాలన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతోంది? అవునండి, పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నట్టు లేదా ప్రిపరేషన్ జరుగుతున్నట్టు క్లియర్ గా కనబడుతోంది. ఒకటి మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే తొందరపాటుగా ఏది చేస్తున్నట్టు కనపడట్లేదు ప్రస్తుతం. ఎందుకంటే అంత దారుణమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి వెంటనే పాకిస్తాన్ లోకి వెళ్ళటం ఇట్లాంటి తప్పులు చేయలేదు. మునుముందు కూడా చేయరని ఆశిద్దాం. ఎందుకంటే 2 దేశాల మధ్య న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అంతేకాదు కేవలం న్యూక్లియర్ వెపన్స్ అనే ఆలోచించాల్సిన అవసరం లేదు. జియో పొలిటికల్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉందండి. మీరు ఉరి 2016, బాల్కోట్ 2019 అవి తీసుకుంటే కనుక అప్పటికి ఇప్పటికి జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో చాలా క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి చైనా సేనలు మన భారత సరిహద్దుల మీద చాలా దగ్గరగా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఉన్నాయి. అది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇంతకు ముందు జరిగినప్పుడు, సంఘటనలు జరిగినప్పుడు ఈ పరిస్థితి లేదు. తర్వాత అమెరికా లేదా వెస్ట్ లో కూడా వాళ్ళ అంతర్గత రాజకీయాలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. తర్వాత చైనా అమెరికా మధ్య జరుగుతున్న సంఘర్షణ, ఆర్థిక ట్రేడ్ వార్ కానివ్వండి, ఆర్థికంగా జరుగుతున్న యుద్ధం వల్ల తన ఉనికిని తను కాపాడుకోవడానికి చైనా కూడా పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నుతోంది ప్రపంచవ్యాప్తంగా. ఉదాహరణకి మొన్న షీ జిన్పింగ్ సౌత్ ఈస్ట్ ఏషియా తిరిగి వచ్చారు, తన వస్తువులు అమ్మటానికి, వాళ్ళ గూడ్స్ అవి అమ్మటానికి. అలానే దేశం నుంచి ఎఫ్డిఐ బయటికి వెళ్లకుండా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అటువంటి తరుణంలో చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, అసలు ఈ టెర్రరిస్ట్ అటాక్ చైనాకి డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా వాళ్ళకి ఈ జరుగుతున్న సంఘర్షణ చైనాకి బాగుపడుతుందా, ఉపయోగపడుతుందా అని కూడా ఆలోచన. సో ఇంత సంక్లిష్టమైన జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఉండగా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకుని నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఎక్కడ దెబ్బతీయాలో అక్కడ తీయాలి, మనం వేసి చూడాలి. అలా అని ఏమీ చేయట్లేదు, కూర్చుని కేవలం వ్యూహమే రసిస్తున్నారంటానికి లేదండి. ఇప్పుడు మనం తీసుకుంటే గనక ఇండస్ వాటర్ ట్రీటీ లాంటి ముఖ్యమైనవి ట్రీటీస్ ని ఆపటం జరిగింది. చాలా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి, మనకి పెద్ద డ్యామ్స్ లేవు, నీళ్లు ఆపలేమని, కానీ దాని మీద ఉన్న డ్యామ్స్ కెపాసిటీ పెంచుకుంటారు అంటున్నారు. తర్వాత నీళ్లు ఆపటం అలాంటివి చేస్తున్నారు. యాక్చువల్లీ ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక పెద్ద అంశం కూడా అయిందండి. గత కొద్ది రోజులుగా కూడా చూసుకుంటే దాని మీద తీవ్రమైన ప్రతిస్పందన వస్తోంది జనాల్లో. అక్కడ రాజకీయ నాయకులు
వాళ్ళ రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున దుర్భాషలాడటము, భారతదేశం నుంచి రక్తం ఎరులై పారుతుంది మీరు కనుక నీళ్లు ఆపితే అని మాట్లాడటం, అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత భయం ఉంది అని తెలుస్తుంది. ఇవే కాకుండా ఆర్థిక రంగంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వస్తున్న ఆలోచన గత కొద్ది రోజులుగా వస్తున్నది ఏంటంటే IMF ఇచ్చే లోన్ ఒకటి ఎలా ఆపాలి, రెండు పాకిస్తాన్ ని మళ్ళీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లోకి ఎలా తీసుకువెళ్ళాలి. గ్రే లిస్ట్, వైట్ లిస్ట్, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని ఉంటుందండి. చాలా రోజులు పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఉండేది. ఈ మధ్య కాలంలోనే వాళ్ళని బయటికి తీసుకురాగానే మళ్ళీ ఇలాంటి దుర్మార్గపు చర్యకి పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఎలా తీసుకెళ్ళాలి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లోకి, గ్రే లిస్ట్ లోకి తీసుకువెళ్తే ఆర్థికంగా IMF నుంచి కానీ వివిధ ఆర్థిక సంస్థల నుంచి, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళకి ఫండింగ్ రాదు. అంతేకాకుండా వివిధ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఫండింగ్ చేయడానికి ఆలోచిస్తారు. సో ఈ కనుక చేయగలిగితే మనం నిజంగా ఆర్థికంగా FATF కనుక తీసుకురాగలిగితే అమెరికా ఇలాంటి దేశాలు సమావేశం కూడా జూన్ లోనే ఉంటుంది ఆ సమావేశం అని కూడా అంటున్నారు. వన్స్ ఇన్ 3-4 months లో ఒకసారి జరుగుతుంది. ఈ జూన్ లో జరుగుతుంది. చెప్పండి. సో అది కనుక మనం సాధించగలిగితే ఒక బాల్కోట్ టెర్రర్ స్ట్రైక్ కంటే ఒక FATF లో గ్రే లిస్ట్ లో పెట్టడం అన్నది ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందండి పాకిస్తాన్ ఇబ్బంది పెట్టడంలో. నా ఉద్దేశంలో అలాంటివి చేయాలి. కాకపోతే పాకిస్తాన్ మిలిటరీని కనుక మనం ఒక దెబ్బ వేయకపోతే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది కాశ్మీర్ లో, రేపు ఢిల్లీలో చేయొచ్చు, బాంబేలో చేయొచ్చు, వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు. కానీ ఇప్పుడు తీసుకున్న పాలసీస్ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళు ఏమన్నా బిహేవియర్ మార్చుకుంటారా లేదా అనేది చూడాల్సిన అంశం. మళ్ళీ వస్తాను సంజయ్ గారు మీ దగ్గరికి. వీరయ్య గారు, మీరు వింటా ఉన్నారంటే దౌత్యపరంగా ఇప్పుడు ఉన్న డ్యాములు హైట్ పెంచుకోవటం, వాటిల్లో పూడికలు తీయటం, అంటే స్టోరేజ్ పెరిగే ఏర్పాటు ఒకటి చేస్తున్నారు బార్డర్లో. అలాగే ఇప్పుడే వారు చెప్పారు FATFలో గ్రే లిస్ట్లోకి తీసుకొస్తే ఆర్థికంగా నిఘా పెరుగుతుంది, పెట్టుబడులు వెళ్ళవు ఆ దేశానికి అన్నది. IMF నిధులు ఆపటం, ఈ ఏర్పాట్లు అయితే ప్రభుత్వం జరుగుతున్నాయి. మరోవైపు విదేశాంగ శాఖ అత్యున్నత స్థాయి అధికారులు చాలా దేశాలతో ఇప్పటికే మనం చేయబోతున్న చర్యల గురించి, తీసుకుపోతున్న యాక్షన్ గురించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎటొచ్చి సంజయ్ గారు అన్నట్టుగా సమాజంలో రిటాలియేషన్, మన ఎదురు దెబ్బ కొట్టలేదన్న భావన కలుగుతోంది. ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే పాక్ వైపే కాదు మన వైపు కూడా కొన్ని డెఫిసిట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ అవి ఇప్పుడు రష్యా నుంచి ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాం, ఇంకా ఇగ్లా అనేటువంటి మిసైల్స్ అని, అలాగే వాళ్ళ దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయని. అంటే ఈ అరేంజ్మెంట్లు యుద్ధానికి బహుశా యుద్ధం అంటూ వస్తే కొంత దీర్ఘకాలిక యుద్ధంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన వైపు కూడా మాక్ డ్రిల్లు బార్డర్స్లో కానీ రాష్ట్రాల్లో నిజంగా ఏదైనా సంక్లిష్టమైన పరిస్థితులు వస్తే ఎలా ఉండాలని ఆ ప్రిపరేటరీ వర్క్ అయితే జరుగుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు యుద్ధ నిర్ణయం అనేది సోషల్ మీడియాలోనో టీవీల్లోనో తీసుకునే నిర్ణయం కాదండి, మనందరికీ తెలిసిన విషయం. అది చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉండేటువంటి విషయం. రెండోది సంజయ్ గారు చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు, ఇది భావోద్వేగాలతో తీసుకోవాల్సిన నిర్ణయం కూడా కాదు. సాధారణ ప్రజల్లో సహజంగానే ఇలాంటి సందర్భాల్లో భావోద్వేగాలు ఫోర్ ఫ్రంట్ లోకి వస్తాయి. ఇప్పుడే మనకు ఒక వార్త వస్తుంది వీరయ్య గారు, ప్రధానితో రాహుల్ గాంధీ CII సంజీవ్ ఖన్నా సమావేశం ప్రధాని కార్యాలయంలో జరుగుతుంది, CBI డైరెక్టర్ ఎంపిక గురించి అని. బహుశా వీటి గురించి కూడా కొంత చర్చ ఉండే అవకాశం ఉండొచ్చు అనుకుంటా. CBI డైరెక్టర్తో పాటుగా బార్డర్లో పరిస్థితుల గురించి కూడా చర్చ ఉండే అవకాశం ఉందని ఒక వార్త వచ్చింది. గో హెడ్ సార్. ఇప్పుడు సాధారణ ప్రజల్లో ఉండేటువంటి భావోద్వేగాల మీద ఆధారపడి ప్రభుత్వాలు నిర్ణయాలు చేస్తే ఇక ఆ దేశాన్ని ఎవరు కాపాడలేరు. అది ఇండియానా, పాకిస్తానా, భారతదేశం సంబంధం. అందుకని ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. ప్రజల్లో ఉంటాయి భావోద్వేగాలు. ఇది రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఇతర సంస్థలు ప్రజల్ని ఏ విధంగా జాగ్రత్తగా వారు సంయమనం పాటించేటట్టు చూడాలి, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ని ఎట్లా ఇవ్వాలి, ఇది వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి అనేది ఇది పాలకులు, పార్టీలు చేయాల్సినటువంటి పని. దాని గురించి మనం ఆందోళన చెందడం కంటే జాగ్రత్తగా ఎట్లా ప్రజల్ని ట్రాక్ లో పెట్టుకోవాలి అనేది ఆలోచించడం మంచిది. రెండోది, ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికే సంజయ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం హడావుడి చేసి తొందరగా ఒక నిర్ణయం చేయకపోవడం అనేది మంచి
పరిణామం. ఓకే. ఇది అతి తూచి అడుగులు వేయాల్సినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఆ సంయమనం అవసరం, దూరదృష్టి అవసరం. అయితే ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో వెంటనే యుద్ధం పరిష్కారం అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎవరు కూడా యుద్ధాన్ని ఆహ్వానించకూడదని నా అభిప్రాయం. ఒకటి దౌత్యపరమైనటువంటి ప్రయత్నాలు, రెండోది ఆర్థిక పరమైనటువంటి చర్యలు, అట్లనే మూడోది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మద్దతును కూడగట్టేటువంటి పని ఇప్పటికే స్టార్ట్ అయింది. అది ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎఫ్ఏటిఎఫ్ లాంటి పరిధిలోకి తెచ్చి పాకిస్తాన్ ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2012 నుంచి 22 వరకు ఎఫ్ఏటిఎఫ్ పరిధిలో రెడ్ లిస్ట్ లో పెట్టారు. పాకిస్తాన్ టైట్ చేయబడింది. అక్కడున్న కరువు కాటకాలు, అనేక ఇబ్బందులతో విలవిల్లాడి పాకిస్తాన్ రిక్వెస్ట్లు చేసుకొని తాత్కాలికంగానైనా కొన్ని చర్యలైనా తీసుకొని ఆ ఉగ్రవాదిని హౌస్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అటు అమెరికా కూడా కన్సిడర్ చేసింది కాస్త లూజ్ చేయడానికి, ఇండియా అంగీకరించింది. ఆ తర్వాత మళ్ళా నార్మాలిటీ వచ్చింది, మనం చూస్తాం. ఇప్పుడు తక్షణం మళ్ళీ ఎఫ్ఏటిఎఫ్ కిందకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది చేయాలన్నా, అంతర్జాతీయ మద్దతును కూడగట్టాలన్నా విస్తృతంగా తక్షణం ఇప్పుడు జరిగినటువంటి ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కు సంబంధం ఉన్నది అని చెప్పడానికి అవసరమైన ఆధారాల సేకరణ చాలా కీలకం. దేశాలు మనకు మద్దతునివ్వడానికి ఎప్పుడు సిద్ధపడతాయి? మనం తగిన ఆధారాలు చూపించాలి. పాకిస్తాన్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుందనేటువంటి గట్టి నమ్మకం మనకుంది, ఎందుకంటే గత చరిత్ర. కానీ మన నమ్మకాన్ని బట్టి, గత చరిత్రను బట్టి ప్రపంచ దేశాలు నిర్ణయాలు తీసుకో, మనం ఆధారాలు చూపించాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం తక్షణం లోతైన ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే చేస్తున్నారు. అది స్పీడప్ చేసి తగిన ఆధారాలు సేకరించి ప్రపంచ దేశాలను మన వైపు మన మద్దతు కూడగట్టే పని చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎఫ్ఏటిఎఫ్ కిందికి వచ్చింది అంటే పాకిస్తాన్, అప్పుడు కూడా మనం తగిన ఆధారాలు సేకరించి ప్రపంచం ముందు పెట్టబట్టే అది సాధ్యమైంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆ చర్యలు చాలా కీలకమైనవి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక సర్జికల్ స్ట్రైక్స్, లేకపోతే ఎయిర్ స్ట్రైక్స్, 2016లో సర్జికల్ స్ట్రైక్స్ చూసాం, 19లో ఎయిర్ స్ట్రైక్స్ చూసాం. ఇవేమీ ఉగ్రవాదాన్ని ఆపలేకపోయినాయి కదా. రెండోది పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఉగ్రవాదాన్ని ఆపు. ఇప్పుడు ప్రధానమంత్రి గాని, హోంమంత్రి గాని అసలు ఈ దాడి జరగడానికి 15 రోజుల కింద కూడా కాశ్మీర్ లో ఉగ్రవాదం అంతమైపోయిందని చెప్పారు. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. పొలిటికల్ స్టేట్మెంట్స్ వేరు, ఉగ్రవాదాన్ని అణచగలగడం వేరు. అందుకని క్రాస్ బార్డర్ టెర్రరిజం ని అణచేయాలన్నా, లేదా స్థానికంగా కాశ్మీర్ లో ఉగ్రవాదులకు స్థావరాలు లేకుండా చేయాలన్నా కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు. రాజకీయ పార్టీలకు కొన్ని ప్రయోజనాలు ఇవ్వచ్చు, లేదా కొన్ని ప్రభుత్వాలకు అడ్వాంటేజ్ లేదా డిసడ్వాంటేజ్ కావచ్చు, కానీ సమస్యను పరిష్కరించవు. సమస్యను పరిష్కరించాలంటే నిర్దిష్టమైనటువంటి ఆధారాల సేకరణతో పాటు మనం స్థానికంగా ప్రజల్లో వారికి స్థానం ఎక్కడొస్తుంది, ఎందుకు వస్తుందో పరిశీలించి సోషియో ఎకనామిక్ చర్యలు తీసుకోవడం కూడా కీలకమైనటువంటి అంశం అవుతుంది. అట్లానే ప్రజాస్వామీకరించడం కూడా కీలకమైన అంశం అవుతుంది. కేవలం మిలిటరీ పదఘట్టనల కింద ఉగ్రవాదాన్ని అణచగలిగినటువంటి అనుభవం ప్రపంచంలో లేదు. సాధ్యం కాదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్, చాలా దేశాలు మనకు మద్దతు పలుకుతున్నట్టే ఉంది, కానీ దానిలో చిన్న మర్మం కనపడుతుంది నాకు. పెహల్గాం ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం, టెర్రరిజం మీద భారత్ చేసే పోరుకి పూర్తి మద్దతునిస్తున్నాం అంటున్నారు, కానీ ఎక్కడ పాక్ ప్రస్తావన ప్రత్యక్షంగా వాళ్ళు తేవట్లా. పాక్ ఇన్వాల్వ్ అయిందని కానీ, లేదు పాక్ మీద భారత్ చేయబోయే సమరానికి మేము మద్దతు అని కానీ అనట్లా. వేరే పాకిస్తాన్కి ఇప్పటికే టర్కీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్టుగా మనకు వార్త వస్తూ ఉన్నాయి. వాళ్ళ యుద్ధ విమానవాహక నౌకలు కూడా అరేబియా సముద్రం వైపు పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ మీరు డిప్లొమాట్గా, ఎంబసీగా పనిచేశారు అంటే ఈ భాష ఇలాగే ఉంటుందా? వాళ్ళ మద్దతు మనకి ఒకవేళ అవసరమైతే పాక్ మీద మనం చేయబోయే దాడికి కూడా మద్దతుగా భావించవచ్చా? ఎలా చూడాలి? ముందుగా తోటి ప్యానలిస్టులకు, తర్వాత ప్రేక్షకులకు మీకు కూడా నమస్కారం. నమస్తే సార్. డైరెక్ట్గా మనం ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నామో, మన గవర్నమెంట్ అప్రోచ్ ఎలా అవుతున్నది అయితే ఇప్పుడే మన వినయ్ గారు చెప్పారు, సంజయ్ గారు కూడా చెప్పారు కదా, మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ మనం ప్రొసీడ్ అవుతున్నాం. కాబట్టి
ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ ను ఐసోలేట్ చేయాలనేది అయితే మెయిన్ ఆబ్జెక్ట్ పెట్టుకున్నాం. ఎస్. అందుకని ఇమీడియట్ గా మన ఫారెన్ మినిస్ట్రీలో ఇంపార్టెంట్ కంట్రీస్ అంబాసిడర్ పిలిపించి అంత సేమ్ డే మొత్తం వాళ్ళకి బ్రీఫ్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. కాకపోతే మీరు అన్నట్టు బ్రీఫింగ్ తర్వాత కొంతమంది అంబాసిడర్స్ డిస్కస్ చేసిన దాన్ని కూడా మాకు తెలిసింది ఏంటంటే ఇండియా క్రెడిబుల్ ఎవిడెన్స్ ఏమి ఇవ్వకుండా ఏదో వాళ్ళ కేసు తయారు చేసుకుంటున్నట్టే అనిపించింది కొంతవరకు అని కొంతమంది అన్నారు. సో అందుకనే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఓకే ఖండిస్తున్నాము, ఇది చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం, కానీ ఒకవేళ వార్ ఎగనిస్ట్ గా పాకిస్తాన్ ఇండియా చర్యలు తీసుకుంటే సపోర్ట్ చేస్తే అన్నట్టయితే ఇనిషియల్ స్టేజీలో కొంతవరకు అలా అంటే ఏమంటామంటే డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాం, మీరు యుద్ధం చేసినా పర్వాలేదు అనేది మొత్తం ఎవరు అనలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఈ రోజు మెయిన్ సూపర్ పవర్స్ లెక్క ఉన్న అమెరికా తర్వాత ఇప్పుడు రష్యా కూడా అవుట్ రైట్ గా వాళ్ళు ఇండియాకు ఏ చర్య తీసుకున్నా సపోర్ట్ చేస్తాము అని అన్నారు. ఇంతకితం జస్ట్ నౌ నేను టెర్రరిజం అని కాదు, యాక్షన్ అగైనెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు బోల్టన్ మన అంతే చెప్పబోతున్నాను. అంబాసిడర్ యుఎస్ లో ఉన్న బోల్టన్ ఏదైతే ఉన్నాడో ఆయన ఎక్స్పర్ట్ కదా వాళ్ళు, ఆయన ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చూసాను న్యూస్. ఇది ఇండియా తీసుకునే చర్య అగైనెస్ట్ పాకిస్తాన్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అడిగినప్పుడు ఓకే లిమిటెడ్ యాక్షన్ తీసుకోవచ్చు, ఆల్ అలాంగ్ ద ఎల్ఓసి ఏ అయితే ఈ మన టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో తర్వాత ఎక్కడైతే ఇంకర్షన్స్ జరుగుతున్నాయో ఆ ఏరియాలో బాంబింగ్ వేయొచ్చు లిమిటెడ్ గా. కానీ బియాండ్ దట్ పోయినట్టయితే మళ్ళీ ఇట్ మే స్పైరల్ ఓవర్ అన్నారు. అంతకుముందు కూడా మన జేడి వాన్స్ గారు మన ఇండియాలో పోయినప్పుడు కూడా ఆయన కూడా అదే అన్నారు, ఓకే ఇండియా షుడ్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ రీజనల్ కాన్ఫ్లిక్ట్, లేకపోతే ఫ్లేర్ అప్ కాన్ఫ్లిక్ట్ కాకూడదు అని అయితే అన్నారు. అక్కడ క్లారిటీ ఉన్నది వాళ్ళకి, దేర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు క్రెడిబుల్ ఎవిడెన్స్ కి ఎంతైతే మనం గ్యాదర్ చేస్తున్నామో అన్ఫార్చునేట్ గా ఇప్పుడు వాళ్ళకు లాజిస్టిక్ సపోర్ట్ చేసిన వాడి ఒక పాకిస్తానీ ఆ పుల్వామా ఏరియాలో ఉన్న వాడిని పట్టుకుందాం అనుకునేసరికి నదిలో దూకి అలా చనిపోయి బయటకు వస్తే దాన్ని ఇప్పుడు మళ్ళా పొలిటికల్ యాంగిల్స్ తో తిప్పేసి సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయినని అంటే చంపారనే భావన కలిగిస్తున్నాయి కొన్ని పార్టీలు అక్కడ మన కాశ్మీర్ లో. సో వాళ్ళకన్నీ వీడియోగ్రాఫిక్ మొత్తం ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి సెక్యూరిటీ ఫోర్సెస్ చంపింది కాదు, వాడు పారిపోతూ దాంట్లో అదే అంటే ఇప్పుడు ఎలాగో మనకు ఇంకా ఎన్ఐఏ ఏదైతే కష్టపడుతుందో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంది, బట్ మనకు క్రెడిబుల్ ఎవిడెన్స్ మాత్రం అవసరం. ఎందుకనంటే ఈసారి ఇన్నిసార్లు మనం సర్జికల్ స్ట్రైక్ అనటం, బాంబింగ్ అనటం, టార్గెటెడ్ ఏరియాస్ ఏదో చేసామనటం ఇన్ని జరిగినా కానీ మనకు ఉపశమనం లేదు. ఈసారి జరిగిన దానికి కాశ్మీరీస్ సపోర్ట్ ఉన్నది, అది చాలా డిఫరెన్స్ 30 years తర్వాత. ఈసారి వాళ్ళంతా మనకు ఈ ఇన్సిడెంట్ మీద డే అండ్ డే అవుట్ చూస్తున్నాం కదా, వాళ్ళకు ఎంటైర్ కంట్రీ మీద చేసినట్టే ఫీల్ అవుతున్నారు, అంతకంటే ఎక్కువ వాళ్ళ కడుపు మీద వీళ్ళు కొట్టారు. అందుకని టూరిజం ఎంత ఈ రోజు చూస్తుంటే ఒక్క బుకింగ్ కాలేదు ఈ రోజు వాళ్ళంతా స్టేట్మెంట్ ఇచ్చి ఆల్మోస్ట్ ఏడ్చే పరిస్థితులు ఉన్నారు. అంటే దే ఆర్ నౌ విత్ అంటే అఫ్ కోర్స్ 100% ఎక్కడ ఉండదు, కానీ 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ విత్ ఇండియా అండ్ దెన్ దే వాంట్ టుగెదర్ టు ఫైట్ అగైనెస్ట్ మన టెర్రరిజం తోటి. సో అలాంటప్పుడు దీన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో IMF కు ADB కి మనం అప్రూవ్ చేయాము, వాళ్ళనేది పాకిస్తాన్ కొద్దిగా ఎకనామిక్ గా ప్రాబ్లమ్స్ లోకి ఫెయిల్ స్టేట్ కాబట్టి లెట్ ఇట్ ఫెయిల్ ఆన్ ఇట్స్ వన్ అనేది చేయటం అది కూడా జరుగుతుంది. అన్నిటికంటే కూడా ఇప్పుడు మనకు బెలూచిస్తాన్ లో ఆల్రెడీ అల్లర్లు మొదలైనవి. సో అటువంటిప్పుడు బంగ్లాదేశ్ లో మొన్న వాడేది స్టేట్మెంట్ ఇచ్చేసి పాకిస్తాన్ కనుక ఇండియా అటాక్ చేస్తే మనం ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంతా ఆక్యుపై చేద్దాం ఒక యూజ్లెస్ ఫెలో ఏదో ఒక ఆ స్టేట్మెంట్ చేయడం అనేది మరి ఘోరం. పాకిస్తాన్ నుంచి వాళ్ళని కాపాడి క్రియేట్ చేసి బంగ్లాదేశ్ మన చేతిలో వాళ్ళకి పెడితే వాళ్ళు ఈ రోజు అలా మనకు ఎగ్నెస్ట్ అవుతున్నారు. సో ఇక్కడ మనకు ఒక 3 కంట్రీస్ మాత్రం అంటే అఫ్కోర్స్ బంగ్లాదేశ్ అంత సీరియస్ తీసుకోవాల్సి ఉండదు, కానీ న్యూసెన్స్ వాల్యూ మనం
ఈ ఎటా అంటే యుద్ధంలోనికి మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు వాళ్ళు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఎలాగో మనకు చైనా చేస్తుంది. ఇప్పుడు మనకు యుఎన్ఎస్సిలో పాకిస్తాన్ అప్రూవ్ చేయింది, మీటింగ్ అవుతుంది. దాంట్లో మనకు 11 అంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 15 లో 13 కంట్రీస్ మనం కాంటాక్ట్ చేశారు మన ఫారెన్ మినిస్టర్. అందరూ కూడా ఓకే, ఏది టెర్రరిజాన్ని మనం ఏ రూపంలో ఉన్నా కానీ మనం ఓకే వీ హావ్ టు ఎలిమినేట్ ఆర్ అటాక్ అనేది అయితే అన్నారు. కానీ చైనా సపోర్ట్ మాత్రం పాకిస్తాన్కు ఉన్నది. సో పాకిస్తాన్ కూడా మెంబర్ కాబట్టి 2 కంట్రీలు తప్ప మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. మళ్ళీ లేటెస్ట్ గా ఇప్పుడు చూస్తే టర్కీ అయితే ఏదైతే నేవల్ సపోర్ట్ కంబైన్డ్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టి వాళ్ళ యుద్ధ నౌకను కూడా తీసుకొచ్చింది. నార్మల్గా ఇటువంటి పరిస్థితుల్లో డిలే చేసుకోవాలి, బట్ టర్కీ నిన్నగా మొన్ననే మొత్తం యుద్ధ సామగ్రిని కూడా దింపేసింది. టర్కీతో పాటుగా సౌదీ, మలేషియా, ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ తో కూడా పాకిస్తాన్ మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి వినోద్ గారు. వస్తున్నాయి, కానీ ఇప్పుడు మలేషియా కూడా అదే మన అన్వర్ ఇబ్రాహిం ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా అంటున్నాడు, ఏది క్రెడిబుల్ ఎవిడెన్స్ కావాలి, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ కావాలి. అంటే అది మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇలానే వస్తుంది. అటువంటిప్పుడు అవుట్ రైట్ గా టెర్రరిజాన్ని మీరు అటాక్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు అని అయితే అనట్లేరు. బట్ యాజ్ ఆఫ్ డేట్ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ కూడా ఇండియా ఫేవర్ లోనే ఉంది. లోకల్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లోకల్ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. కాబట్టి కశ్మీరీస్ మన ఇండియాతో ఉన్నారు కాబట్టి ఇది బెస్ట్ అవకాశం. మళ్ళొకసారి వాళ్ళు ఇండియా మీద ఏ అటాక్ ప్లాన్ చేయలేకుండా చేయాలి. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు, మీరు విన్నారు, అందరూ మద్దతు పలుకుతున్నారు. కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి 2, ఒకటి ఈరోజు కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు భారత భూభాగం మీదే ఉన్నారు, అడవుల్లో ఆ కాశ్మీర్ నానుకున్న అటవీ ప్రాంతంలో దట్టమైన అడవిలో ఉన్నారని వస్తున్నాయి. మనకి ఎన్ఐఏ దిగి దాదాపు 10 రోజులు అవుతూ ఉంది, ఇతర బలగాలన్నీ సెర్చ్ చేస్తూ ఉన్నాయి. ఒకటి, వాళ్ళని ఒక్కళ్ళన్నా పట్టుకోలేకపోయా ఉన్నది ఒకటి. 2, సరే ఇందాక సంజయ్ గారు వేరే గారు చెప్పారు, అటాక్ కాకపోయినా ప్రజల్లో ఒక ఏదో జరగాలన్న కోరిక అయితే ఉంది. రెండవది, రకరకాల వార్తలు, పాకిస్తాను లష్కరే తోయిబాతో పాటు పాకిస్తాను ఐఎస్ఐ కూడా ఇన్వాల్వ్ అయినాయి ఈ కుట్ర పన్నటంలో అని ఒకటైతే, అసలు చైనానే ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చిందేమో, ఎందుకంటే అమెరికా ఆంక్షల నేపథ్యంలో కంపెనీలు ఇండియాకి రాకుండా కాస్త ఇక్కడ ఒక అన్సర్టన్ వాతావరణం క్రియేట్ చేయాలి, యుద్ధ వాతావరణం ఉద్దేశంతో చైనా కూడా మద్దతు ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. వీటన్నిటికీ నమ్మదగ్గ ఆధారాలను మనం చూపించగలిగితే, అది పాక్ ఇన్వాల్వ్ అయినా, ఐఎస్ఐ ఇన్వాల్వ్ అయినా, పాక్ గడ్డ మీద కుట్ర జరిగింది, పాక్ ప్రోత్సాహం అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే మనకు మరింతగా మద్దతు పెరిగే అవకాశం ఉంది. ఏ మేరకు జరుగుతుందా దర్యాప్తు, శ్రీనివాస్ గారు? నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. ప్రపంచంలో ఏ దేశమైనా కానీ ఉగ్రవాదాన్ని సమర్థించేటువంటి ఒక పరిస్థితి ఉండబోదు కూడాను. ఈ యొక్క పాకిస్తాన్ లాంటి దేశాలు, లేదంటే సిరియా లాంటి దేశాలు ఇంతవరకు చేతిలో గన్ను పట్టుకొని, ఆర్మ్స్ అండ్ ఆమ్యునిషన్ పట్టుకొని ఇక టెర్రరిజం ఎవరైతే ఎంకరేజ్ చేస్తూ పోయిరో వాళ్ళ పరిస్థితి, ఆ దేశాల పరిస్థితి ఏమని చూస్తాం మనం. భారత్ ఇటువంటి విషయాల్లో చాలా విజనరీగా ఉంటుంది, చాలా చాకచక్యంగా దౌత్యం నేర్పుతుంది ఒక విదేశాలతో. ఒకవేళ కనుక యుద్ధమే అనివార్యం అయినప్పుడు ప్రపంచ దేశాల యొక్క సపోర్ట్ మనకు అనుకూలంగా ఉండే విధంగా, ఇంక్లూడింగ్ చైనా కూడాను మనసులో మనకు సపోర్ట్ చేయాలని లేకున్నప్పటికీ కూడాను, పాకిస్తాన్ పట్ల కొద్దిగా సానుభూతితో ఉన్నప్పటికీ కూడాను, వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే పిఓకే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మార్గాల కోసం ఆ యొక్క ల్యాండ్స్ ఇవ్వడానికి ముందుకొచ్చి ఆ యొక్క సానుభూతి పొందే ప్రయత్నం చేసింది. ఆ కారణం చేత కొద్ది గొప్ప ఫేవర్ చేయవచ్చు, కానీ బయట వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి ఉండదు. కూడా ప్రపంచానికి, చైనా దేశానికి పాకిస్తాన్ ద్వారా లభించేటువంటి ఆర్థిక సపోర్ట్ ఏమి ఉండదండి. పాకిస్తాన్ మార్కెట్ చైనా ద్వారా చైనాకి దొరుకుతుందేమన్నా? లేదు, కంపెనీలు ఇండియా రాకుండా ఇండియాలో ఒక అస్థిర వాతావరణం క్రియేట్ చేయాలని ఉద్దేశం అన్నది ఒక పాయింట్ సార్. చైనా పోతారా? చైనా నుంచి అనేక దేశాల కంపెనీలు అన్ని కూడా ఖాళీ అవుతుంది. అదే చెప్తున్నాను సార్ నేను. కాబట్టి చైనాకు పోయే వాళ్ళ సంఖ్య తగ్గింది, మనం ఎదుగుతున్నా వాళ్ళకు ఉండవచ్చు. కానీ ఆ పరిస్థితి మనకు నీట్ ఫేర్ పాలిటిక్స్, ఫేర్ దౌత్యం కారణంగా మనకు ప్రపంచ దేశాలు సపోర్ట్ గా ఉన్నాయి. మనం కోరుకుంటున్నాం కూడా అదే రకంగా. సర్వే జనం సుఖినో భవతు అని చెప్పి మన పెద్దలు నేర్పినట్టు వాక్యం. సో ఇది యుద్ధం అనివార్యం, తప్పనిసరి అయితే తప్ప మనం పోయే పరిస్థితి ఉండదు. అనుకుంటే పెద్ద విషయం కాదు. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పినారు,
వారం రోజుల్లో వీ కెన్ మేనేజ్ పాకిస్తాన్ ఆల్సో. ఓకే, తలుచుకుంటే మన శక్తి సామర్థ్యం అంతా ఉన్నది. కేటగిరికల్ గా 6-7 అంశాల మీద వాళ్ళ బలం ఎంత, వాళ్ళ ఆర్మ్స్ ఎన్ని ఉన్నాయి, లేకుంటే విదేశీ మార్గం ఎంత ఉన్నది, అన్ని విషయాలు స్పష్టంగా ముందర పెట్టిన దేశ ప్రజల ముందర. సో ఇది మనకేం పెద్ద కష్టం కాదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రలో ఓకే, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం మనం గత 10-15 సంవత్సరాలుగా. ఓకే, దేశంలో ఆర్థికంగా నిలదొక్కుంటూ దేశంలోని కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి తరుణంలో యుద్ధం కనుక వస్తున్నట్టయితే దాని ఇంపాక్ట్ ఒక భోపాల్ కటారి గారు, భోపాల్ గ్యాస్ లీకేజ్ మనం ఇప్పటికీ మర్చిపోలేదు. కరెక్ట్. ఎన్ని లక్షల కుటుంబాలు అక్కడ సఫర్ అయినాయి, ఆర్థికంగా మొత్తం దివాలా తీసినాయి. ఆ ప్రభుత్వం మీద ఎంత బర్డన్ పట్టది, ఆ ఇంపాక్ట్ మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికూ ఆ కుటుంబాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత అంతకుముందు చూడండి మీరు, 100 సంవత్సరాల్లో మేము మా దేశాన్ని మళ్ళీ పాత దేశంగా, నంబర్ 1 దేశంగా ప్రపంచాన్ని ముందర నిలబడటంలో ప్రతిజ్ఞ ఉన్నారు. నాగాసాకి, హిరోషిమా యొక్క జపాన్ సెకండ్ వరల్డ్ వార్ లో వాళ్ళు అంత పట్టుదలతో ఉన్న వాళ్ళు కూడాను 20 సంవత్సరాలు పట్టింది ఒక స్థాయికి రావడానికి. వాళ్ళు ప్రమాణం చేసింది, రోడ్ల మీద యూత్ అంతా వచ్చి నాగాసాకి, హిరోషిమా మేము నంబర్ 1 గా తయారు చేస్తామని చెప్పి ప్రమాణం చేస్తారు ఓపెన్ గా 100 ఏళ్ళ. అయినా వాళ్ళు 20 ఏళ్ళు కష్టపడి సాధించిన ఆ 20 ఏళ్ళు వెనుకపోయినట్టే కదా. అంతే అంతే అంతే. ఇవాళ సిరియా చూస్తున్నాం సార్, లేక యుక్రెయిన్ చూస్తున్నాం, మొత్తం శ్మశాలనే కదా. మీరు చెప్తుంది మంచి మాట సార్. యుద్ధం ఎవరికి మంచిది కాదన్నది అంటే భారత విధానం కూడా అదే కదా. ఎప్పుడు కూడా యుద్ధానికి మేము సపోర్ట్ కాదు, చర్చల ద్వారానే పరిష్కారం కావాలి మనం కోరుకుంటాం. కానీ అవతల వైపు నుంచి దుందుడుగా ఇంత చేసి కూడా ప్రతిరోజు బార్డర్లో కవింపులకు పాల్పడుతున్నారు పాకిస్తాన్ వైపు నుంచి అని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా మరి దీనికి పరిష్కారం? అయితే దీనికి ఫస్ట్ ఇంతకుముందు వీరే గారు చెప్పినారు, సంజయ్ గారు చెప్పినారు, లేకుంటే వినోద్ గారు చెప్పినారు, ఇది ఈ యొక్క ఇండైరెక్ట్ ప్రెషర్స్ మనం బిల్డప్ చేస్తున్నాం సార్. ఓకే, హిందూ నదీ జలాల యొక్క ఆపడం, లేదంటే ఇప్పుడు పంజాబ్ ఆ ప్రాంతంలో పంజాబ్ యొక్క ప్రాంతాన్ని నీళ్లు రాకుండా చేయడం, ఈ రకం వాణిజ్య సంబంధాలను క్లోజ్ చేయడం, దాని కారణంగా చాలా ఇంటర్నల్ గా రెవల్యూషన్ వస్తాయి ప్రజల్లో. ఆ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద పెద్ద మొత్తంలో ఇప్పటికే రెవల్యూషన్ వస్తా ఉన్నది, రివోల్ట్ అవుతా ఉన్నది. అలాగే అక్కడ నుంచి బలూచిస్తాన్ ఏం ఖాళీ లేదు అక్కడ. అక్కడ ప్రజలు కూడా ఇంకో సైడ్ నుంచి వాళ్ళకి ప్రెషర్ ఉన్నది. మూడోది పిఓకే ప్రజలు, వేల మంది, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి భారత్ మమ్మల్ని పరిపాలించాలి, యు టేక్ బ్యాక్ అవర్ పిఓకే ఇంటూ టెరిటరీ ఆఫ్ భారత్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ప్రెషర్సే. ఎందుకైంది ప్రెషర్? భారత్ యొక్క దౌత్యం, భారత్ నాయకత్వం, భారత్ యొక్క పటిష్టత, నిగ్రహం, మన ఓపికనే ఆ సపోర్ట్ కారణమైంది. మనమే కనుక తొందరపాటు చేసి ఉంటే సార్ అనేక దేశాలు పెట్టి మమ్మల్ని కాదని కూడా మీరు ముందుకు పోతారు, ఇంత అహంకారం పెరిగింది భారత్ అని అనేవాళ్ళు కూడా ఉంటారు పెద్ద దేశాలు. ఇవాళ రష్యా మనతోనే, అమెరికా మనతోనే కదా, అంతేకాదు కదా, యావత్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా మన వైపు ఎక్సెప్ట్ చైనా. సో ఈ విధంగా మనం విజయం సాధించడం, పాకిస్తాన్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అనివార్యమైనప్పుడు మనమే భారత్ మాత్రం పోరాటం చేస్తారు చైనా, పాకిస్తాన్ తోని, అలాంగ్ విత్ అదర్ కంట్రీస్, సపోర్టింగ్ కంట్రీస్, వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శ్రీనివాస్ గారు. సంజయ్ గారు, ఇక్కడ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ప్రధాని అటు రక్షణ శాఖ, ఇటు హోంశాఖ కార్యదర్శులు గోవింద్ మోహన్ అలాగే రాజేష్ కుమార్ గారితో సమావేశమయ్యారు. ఐ థింక్ నిన్న నేవీ చీఫ్తో, డిఫెన్స్ హెడ్తో, అలాగే రెండోసారి వాళ్ళతో త్రివిధ దళాధిపతులతో ఒకసారి ఉమ్మడిగా సిడిఎస్తో కలిపి మళ్ళీ విడివిడిగా మాట్లాడుతున్నారు. అలాగే రష్యా విక్టరీ డేకి May 9th ముందు PM వెళ్తారనుకున్నారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి వెళ్తారనుకున్నారు. ఫైనల్గా ఇప్పుడు రక్షణ శాఖ సహాయ మంత్రి సేద్ని పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ ఇవన్నీ ఏదో చాలా వేగంగానే, అంటే పరిస్థితి చేయి దాటిపోతుందా, కొంతైనా లిమిటెడ్గా అయినా యాక్షన్కి వెళ్ళబోతుందా భారత ప్రభుత్వం అన్న వాతావరణం అయితే పూర్తిగా కనపడుతుంది. సంజయ్ గారు ఏం చెప్తారు? అవునండి, మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చే ముందు ఇందాక మీరు ఎవిడెన్స్ గురించి మాట్లాడారు కదా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చెప్పండి. ఎవిడెన్స్ ని క్యాప్చర్ చేయటం ఇలాంటి విషయాల్లో చాలా కష్టం అవుతుంది. కష్టమైన తర్వాత అది క్యాప్చర్ చేసిన తర్వాత షేర్ చేయటం ఇంకా కష్టం అవుతుందండి. ఉదాహరణకి మీరు తీసుకోండి,
26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు ఫస్ట్ ఫ్యూ అవర్స్ లోనే పాకిస్తాన్ ఇది మేము చేసింది కాదు, ఇండియానే చేసింది అన్నట్టు. కానీ అక్కడ మనకి మన పాపం పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు ప్రాణాలు పెట్టి ఆ కసబ్ని లైవ్ గా పట్టుకున్నారు. సో వాడిని పెరేడ్ చేయటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎవిడెన్స్ వచ్చింది. అదే మీరు కార్గిల్ తీసుకోండి, కార్గిల్ వార్ అప్పుడు మనం ఎంత చెప్పినా ప్రపంచ వ్యాప్తంగా ఏది ఎవిడెన్స్ అని అడిగారండి. మనం పాకిస్తాన్ సోల్జర్స్ వాళ్ళ బ్యాడ్జెస్ తో మన బార్డర్ దగ్గర కార్గిల్ లో చనిపోయి పడిపోయినా అది సరిపోదన్నారు. అప్పుడు మనం ఏం చేసాం, మన డిజిటల్ టెక్నాలజికల్ కెపాసిటీస్ వాడి ముషరఫ్ తన జూనియర్ తో మాట్లాడుతున్నది మనం క్యాప్చర్ చేసి అది వరల్డ్ కి రిలీజ్ చేసాం. అది దట్ బికేమ్ ఏ వెరీ గుడ్ ఎవిడెన్స్. కానీ దాంతో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎటువంటి టెక్నాలజీ వాడాం, ముషరఫ్ ఎట్లా పట్టుబడ్డాడని వాళ్ళు నేర్చుకుని వాళ్ళు అవన్నీ మార్చుకుంటారు. తర్వాత ఒక్కొక్కసారి మనం ఎవిడెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నుంచి తీసుకుంటాం, అంటే వ్యక్తుల దగ్గర నుంచి. ఎప్పుడైతే వ్యక్తుల దగ్గర నుంచి మనం ఎవిడెన్స్ సేకరించేస్తామో అది వేరే దేశాలకు పెడతామో ఆ వ్యక్తులకి ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. సో అయినప్పటికీ వీలైనంత ఎవిడెన్స్ మనం షేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పెద్ద పెద్ద దేశాలు మీరు ఎవిడెన్స్ చూపించండి అంటాం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ లో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుందండి. ఈ పాకిస్తాన్ ఏం చేస్తుందో వాళ్ళకి కూడా తెలుసు. ఒసామా బిన్ లాదెన్ లాంటి వాడిని పాకిస్తాన్ లోనే పట్టుకున్నారు, 10 సంవత్సరాలు ఉన్నాడు. సో కాబట్టి ఇది కొద్దిగా డిప్లొమాటిక్ స్పీక్ నడుస్తుందండి. మీరు ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నకి ఏమిటి సన్నాహాలు అని మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇండియా అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ అటాక్ చేస్తుంది, సో ప్రిపేర్ అవుతున్నాం అన్నట్టుంది. కానీ పాకిస్తాన్ ప్రవర్తన చూస్తే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉన్నారండి. లాస్ట్ 10 days తీసుకుంటే లైన్ ఆఫ్ కంట్రోల్ మీద పెద్ద ఎత్తున ఆర్టిలరీ షెల్లింగ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ప్రొవోక్ చేస్తున్నారు మనకి, కమాన్ యుద్ధం చెయ్యి అని. అంటే వాళ్ళు దే వాంట్ టు హ్యావ్ ఎ క్విక్ వార్, మనతో తొందరగా ఏదో ఒక యుద్ధం చేయాలన్న తపన వాళ్ళలో కనబడుతుంది. ఎందుకు సార్ అంటే ఇప్పుడు వాళ్ళు బలం లేదు అని మనం నమ్ముతున్నాం, సైనిక పరంగా ఆయుధాల పరంగా ఏ రకంగా కూడా. అలాగే ఉన్న మందుగుడ్డు సామాగ్రి కూడా 3-4 రోజులకు మేము సరిపోయలేదు, మన ఉక్రెయిన్కి అమ్మేశారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. సపోర్ట్ పెద్దగా ప్రపంచ దేశాల నుంచి లేదు. అయినా ఎందుకు పాకిస్తాన్ యుద్ధానికి కాల్దవుతుంది? అంటే పలు కారణాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, పాకిస్తాన్ అంతర్గతంగా ఆర్థికంగా దెబ్బతినుంది. సో ప్రజల యొక్క దృష్టి మళ్లించాలి. సో ఒక పెద్ద శత్రువుని తయారు చేస్తే అదొకటి. 2, బలూచిస్తాన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు తిరగబడుతున్నారు, వాళ్ళని ఎట్లా దృష్టి మళ్లించాలని జరుగుతుంది. 3, పాకిస్తాన్ మన స్ట్రాటజిక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే పాకిస్తాన్ రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గిపోయిందండి ఈ మధ్య కాలంలో. అంటే ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఉంటే పక్కనే ఉన్న పాకిస్తాన్ వాల్యూ ఎక్కువ ఉండేది, ఇప్పుడు లేదు అది. సో ఆ ఆకర్షణ మళ్ళీ తీసుకురావాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ నేను చాలా సార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను, పాకిస్తాన్ ఆర్మీ ఆలోచన విధానము మన ఆలోచన విధానం చాలా తేడా ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ తన అధికారంలో ఎలా కంటిన్యూ చేయాలనే ఫోకస్ చేస్తుంది కానీ తన ప్రజలకి ఏంటి లాభం అని ఆలోచించే పరిస్థితి లేదు. తర్వాత 2వ పాయింట్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పాకిస్తాన్ ఆర్మీ దృష్టిలో వాళ్ళ స్ట్రాటజిక్ కల్చర్ లో శత్రువుని బాధ పెట్టామా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ మనకేంటి లాభం అని ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు కార్గిల్ తీసుకోండి, కార్గిల్ ఇస్ టాక్టికల్లీ గుడ్ బట్ స్ట్రాటజికల్లీ బ్యాడ్ అంటారండి. టాక్టికల్ గా ఏంటంటే అనుకోకుండా అద్భుతంగా ఇట్లా కొండలు క్యాప్చర్ చేయడం టాక్టికల్ బ్రిలియన్స్. కానీ స్ట్రాటజిక్ గా తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎట్లా పట్టుకోవాలి, తర్వాత నేను ఎలా లాభపడాలి అన్నది వాళ్ళకి లేదు. మీరు తీసుకోండి హిస్టారికల్ గా పాకిస్తాన్ ఆర్మీ ప్రవర్తనతో ఇది శత్రువుని బాధ పెట్టడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మనకేంటి లాభం అన్న దాని మీద తక్కువ ఫోకస్ ఉంటుంది. సో దాని వల్ల వేరే దేశాలు వెదర్ ఇట్ ఈస్ చైనా గానీ మిగతా దేశాలు గానీ పాకిస్తాన్ ఆర్మీని ఒక రెంటెడ్ ఫోర్స్ లాగా వాడుకోవటం జరుగుతుందండి. సో వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి దుర్మార్గమైన చర్యలకి పాల్పడటం జరుగుతుంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయి. ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతుంది, మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 2500 మందిని విచారించారు, 150 మంది పైగా అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని శాటిలైట్ ఫోన్స్ ఆ ఏరియాలో ఈ టెర్రరిస్టులంతా శాటిలైట్ ఫోన్సే వాడుతుంటారు, ఆ శాటిలైట్ ఫోన్ కాంటాక్ట్స్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా కొంత వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో సమావేశం జరుగుతుంది అంటున్నారు. అంటే ఈ ఆధారాలు భారత్ పెట్టగలిగితే
వాటి సోర్స్ ఎక్కడి నుంచి ఉన్నది, ఇవి సరిపోతాయా? ఎందుకంటే ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ కూడా సంయమనం పాటించండి, తొందరపడొద్దు అన్న సందేశం ఇప్పటికీ ఇచ్చున్నాడు ఆయన. మరి సెక్యూరిటీ కౌన్సిల్ ఎలాంటి అభిప్రాయం వస్తుంది? మన వైపు చూస్తే పూర్తిగా సన్నద్ధం, ఇంకా బహుశా ఆహార నిల్వలు సిద్ధం, ఎందుకంటే ఎయిర్ అటాక్స్ జరిగితే మనం ఏ రకంగా సన్నద్ధంగా ఉండాలి. ఎల్లుండి మాక్ డ్రిల్ పెడుతున్నారు దేశం అంతా, అన్ని రాష్ట్రాలలో. సో ఈ మొత్తం పరిణామాలని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటి ఎవిడెన్స్ కు సంబంధించి సంజయ్ గారు చెప్పినటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. ఓకే. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది అనివార్యం. ఆ ఇబ్బందులన్నీ అధిగమించి మనం ఎవిడెన్స్ సేకరణ చేయకుండా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం సాధ్యం. ఇదొక అంశం మనకు గమనంలో ఉండాలి. ఉగ్రవాదాన్ని ఎవరు సమర్థించజాలరు కాబట్టి వెంటనే ఖండిస్తారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీరు ఏ చర్య తీసుకున్నా మేము ఉన్నామంటారు. మోరల్ సపోర్ట్ ఇవ్వడం వేరు, ప్రత్యక్ష కార్యాచరణను సమర్థించడం వేరు. ఈ రెండు వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇదొక. ఇక రెండోది మన లక్ష్యం ఇప్పుడు ఉగ్రవాదాన్ని అంతం చేయడం. ఇప్పుడు సాధారణ ప్రజల్లో చర్చ ఎట్లా ఉంది? పాకిస్తాన్ సంగతి చూడడం. మన లక్ష్యం ఒక దేశం సంగతి చూడడం ద్వారానో, ఒక యుద్ధం చేయడం ద్వారానో, లేదా ఒక సామాజిక తరగతిని లక్ష్యం చేసుకోవడం ద్వారానో ఉగ్రవాదాన్ని అణచలేము. అందుకని ఉగ్రవాదాన్ని అణచడం అనేటువంటిది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మనం ఉగ్రవాదం అణచడం అనే పేరు మీద ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ శక్తి అమెరికా మరి ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేయగలిగిందండి? ప్రత్యక్షంగా పోయి అడ్డా వేసి కూడా ఏండ్ల తరపు కూర్చొని కూడా ఏమీ చెయ్యలేక ఆ ఉగ్రవాదుల చేతుల్లోనే అధికారం పెట్టి తప్పుకుంది. ఆయుధాలు కూడా వదిలిపెట్టి, ఆయుధాలు ఇటు పాక్ టెర్రరిస్టులుగా ఆయుధాలే వాడుతున్నారని కూడా వార్త సార్. తనకు అప్పటిదాకా పూర్తి సహకారంతో ఉన్నటువంటి పాకిస్తాన్ కు ఒక మాట కూడా చెప్పకుండా జారుకున్నది అమెరికా. అక్కడ ఉగ్రవాదాన్ని ఏమి అణచలేకపోయారు. కానీ యుద్ధంతో ఒక దేశం గెలవచ్చు, ఒక దేశం ఓడొచ్చు. రెండోది యుద్ధంలో పాల్గొన్న రెండు దేశాలు విధ్వంసాన్ని అనుభవించాల్సి రావచ్చు, తీవ్రమైనటువంటి నష్టాలు చవి చూడాల్సి వస్తుంది, దీర్ఘకాలిక పర్యవసానాలకు బలి కావాల్సి వస్తుంది. కానీ ఉగ్రవాదాన్ని అణచడం మాత్రం యుద్ధంతో అయ్యే పని కాదు. ఇది మన దృష్టిలో ఉండాలి. అందుకని యుద్ధం కాదు మన లక్ష్యం. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణచడం ఎట్లా? ఒకవేళ పాకిస్తాన్ దుందుడుకుగా వ్యవహరిస్తే ప్రపంచ మద్దతును కూడగట్టి మనం దాన్ని స్పందించడం ఎట్లా, ఈ వైపు మన ఆలోచనలు ఉండాల్సి ఉంటుంది. ఇక పాకిస్తాన్ దుందుడుకు చర్య గురించి కూడా చర్చ జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ కు యుద్ధ వాతావరణం అవసరం, లేదా యుద్ధం కంటే కూడా యుద్ధ వాతావరణం అవసరం వాళ్ళకి. ఎందుకంటే యుద్ధం వచ్చే పర్యవసానాలు తెలియని వాళ్ళు కాదు కదా. అందుకని యుద్ధ వాతావరణం ఈ రోజు వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇప్పుడు అనేక కారణాలు సంజయ్ గారు చెప్పారు, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. అవన్నీ కరెక్ట్. వాటికి తోడు మీరు చూస్తే స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడున్న పాలకులు లేదా సైన్యం ప్రజలకు ఇప్పుడు దూరమైనంతగా ఎప్పుడు కాలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజానీకం ఈ ఉగ్రదాడికి ముందు నుంచే రోడ్ల మీదకి వస్తున్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని కూడా ఖాతరు చేయట్లేదు. ఇలాంటి వాతావరణంలో భారతదేశం అనే ఒక బూచిని చూపించకపోతే అక్కడ పాకిస్తాన్ సైన్యాలకు ప్రజల మద్దతు సాధ్యం కాదు. విచిత్రం, ఆల్ పార్టీ మీటింగ్ పిలిస్తే ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆ మీటింగ్ కూడా రాము, మీరు భారత్తో పెట్టుకోవడం మంచిది కాదని చెప్పారని కూడా వార్తలు వస్తున్నాయి సార్. అఖిలపక్ష సమావేశం కూడా పార్టీలు సహకరించట్లా. సహజంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ప్లే చేస్తాయి. అందుకని అంత వేరుపడి ఉంది సైన్యం ఇప్పుడు. అందుకని సైన్యానికి ఇప్పుడు యుద్ధ వాతావరణం అవసరం. యుద్ధ వాతావరణం వస్తే గానీ భారతదేశం బూచిని చూపించి అందరినీ ఏకం చేసుకోవాలి. నిజంగా యుద్ధం వచ్చినా ఇప్పుడు అది పాకిస్తాన్ పాలకులకు ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఉపయోగపడేది కాదు. అందుకనే మనం యుద్ధాన్ని ఆహ్వానించట్లేము, యుద్ధం కావాలని కోరుకోవట్లేము, కోరుకోకూడదు ఎవరం కూడా. నేను ముందే చెప్పినట్టు సోషల్ మీడియాలో వస్తుంటది, ప్రజల్లో భావోద్వేగాలు వస్తుంటాయి. బట్ ఆ భావోద్వేగాల ప్రాతిపదికగా నిర్ణయాలు చేయాల్సిన విషయాలు కాదు. అయితే ఆఖరిగా ఒక్కటిసారి ఇప్పుడు చైనా రోల్ గురించి ఇందాక కూడా ఇప్పుడు అమెరికా 240%, 250% పన్నులు విధిస్తున్న నేపథ్యంలో చైనా నుంచి ఏ ఎక్స్పోర్ట్ చేయాలన్నా చాలా కంపెనీలు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్ళాలని ఆలోచన ఉంది.
దీన్ని అరికట్టడం కోసం, భారత్ వెళ్లకుండా ఆపటం కోసం చైనా కూడా మద్దతు ఇచ్చింది దీనికి అన్న ఒక వార్త బాగానే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆ కోణంలో ఉండొచ్చు అంటారా? ఇలాంటివి కూడా సోషల్ మీడియా వార్తలుగా కొట్టేయాలి తప్ప అంతేనా? అంత చవకబారుగా ఆలోచించే స్థితిలో చైనా లేదండి. అమెరికాను సవాల్ చేయగలిగే స్థితిలో ఉంది. షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. అందుకని అంత చవకబారుగా ఆలోచించే స్థితిలో చైనా లేదు. ఇప్పుడు ఒకటేంటంటే అంతర్జాతీయంగానే ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద సంక్షోభిత వాతావరణం మనం చూస్తున్నాం. చెప్పి నిన్నటిదాకా గ్లోబలైజేషన్, ఫ్రీ మార్కెట్ అన్న అమెరికా ఇప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన స్థితిలో పడ్డది అంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎటుపోతుందో మనం అర్థం చేసుకోవాలి. అట్లనే ఇప్పుడు సుంకాల పేరుతో చివరకు చైనాతో తలపడుతుంది అంటేనే పరిస్థితి ఎక్కడికి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి ఉక్రెయిన్ యుద్ధం చూసినా, ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య చూసినా, ఇప్పుడు అమెరికా సుంకాల యుద్ధం ప్రారంభించినటువంటి నేపథ్యం చూసినా అనేక దేశాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య నిజంగా యుద్ధమే వస్తే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు తప్ప భారతదేశం ప్రయోజనాల కోసమో పాకిస్తాన్ ప్రయోజనాల కోసం ఉంటారని నేను అంటున్నాను. ఎందుకంటే మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆచి తూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం. వినోద్ గారు విన్నారు, అంటే దౌత్యపరంగా జరుగుతున్నవి కానీ, మీరు ఇందాక చెప్పినట్టు సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం కానీ, పాకిస్తాన్ని ఏకాకిని చేయటంలో, గ్రే లిస్ట్లో పెట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర ఇప్పుడు వాళ్ళ ఈ సింధు జలాల మీద మనం స్టోరేజ్ కెపాసిటీ పెంచు, డ్యాముల స్టోరేజ్ కెపాసిటీ పెంచు, ఇవన్నీ కూడా రైజ్ చేసే అవకాశం ఉంది. ఏంటి నిర్ణయాలు ఎలా వస్తాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మీరు విన్నట్టు ఏంటంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఒకటే ఉంది కదా, కాశ్మీర్ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేయాలనేది వాళ్ళ తపన. ఏదన్నా చేయని ఇప్పుడు మనకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ డెలిగేషన్, అఫీషియల్ డెలిగేషన్తో వచ్చి మన ఇండియాలో డెలిగేషన్ డిస్కషన్ అయిన తర్వాత టూరిజంకు ఫ్యామిలీస్ వెళ్తున్నప్పుడు, తర్వాత మన ప్రధాని ఏది సౌదీ అరేబియాకు మన విజిట్ చేస్తున్నప్పుడు సౌదీ వాళ్ళకు ఎంతో హెల్ప్ చేస్తుంది కదా, అక్కడ కూడా ఇటువంటి విజిట్స్ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అయితే వాళ్ళకు కూడా కోపం వస్తుంటుంది. అయినా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఈ టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేశారు అని అంటే, ఇప్పుడు దానికి అటువంటి టైంలోనే ఎక్కువ ఇంటర్నేషనల్ పబ్లిసిటీ డ్రా చేయొచ్చు, అటెన్షన్ డ్రా చేయొచ్చు అన్నట్టు వాళ్ళ యాంగిల్లో ఉన్నది. కాబట్టి ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ మెంబర్, ఇది మన నాన్ పర్మనెంట్ మెంబర్స్ లలో ఒక వన్ ఆఫ్ ద మెంబర్. దాని తర్వాత చైనా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు మన అఫ్కోర్స్ వీరయ్య గారు అన్నారు ఏంటంటే చైనా అటువంటిది దిగజారిపోయి ఉండకపోవచ్చు అన్నారు, కానీ చైనా యాంగిల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎందుకంటే డిప్లొమాటిక్ కమ్యూనిటీలో నేను 35 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అన్నది చైనా మిలిటరీ శక్తి రీత్యా గానీ, చైనా ప్రపంచంలో ఆర్థికంగా ప్లే చేస్తున్న రోల్ రీత్యా గానీ, డిప్లొమాటిక్ గా అంత ఈజీగా ఇలాంటి కంక్లూజన్స్ రాదు. అలా కాదు. ఇప్పుడు సరే అవన్నీ సెకండరీ, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఇండో పాకిస్తాన్ రిలేషన్స్ లలో, ఈ టెన్షన్ సిచ్యువేషన్స్ లలో టెర్రరిజం ఏది పాకిస్తాన్ పోషించటం దాంట్లో చైనా రోల్ ఎంత ఉన్నది అనేది మనం ఆలోచించాలి. కానీ ఒకటి చెప్పండి సార్, మీకు అత్యున్నత స్థాయిలో పనిచేశారు కాబట్టి, ఏకంగా ప్రధానితో ఇన్ని సమావేశాలు అంటే ఇదంతా సన్నద్ధతకు సంబంధించిన అనుకోవాలా, నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి అనుకోవాలా? ఎందుకంటే హోంశాఖ కార్యదర్శులు, రక్షణ శాఖ కార్యదర్శులు, త్రివిధ దళాధిపతులు, సిడిఎస్ రిపీటెడ్గా సమావేశాలు, వెరీ రేర్గా ప్రత్యక్షంగా ప్రధానితో కూర్చొని సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ కలిశారు, రక్షణ మంత్రి కలిశారు. ఈ మొత్తం ఇది ఓన్లీ గెట్టింగ్ రెడీ అంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్కి కూడా చేరుతూ ఉంటాయి. ఇండియా కూడా సన్నద్ధం అవుతున్న సందేశం ఇవ్వటం కోసమా, లేకపోతే నిర్ణయం తీసుకోవడానికి జరుగుతున్న కసరత్తు అనుకోవాలా? ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచించే రియలిస్టిక్గా ఉంటే ఈసారి మాత్రం ఇండియా తీసుకునే యాక్షన్ సీరియస్ యాక్షన్ ఉంటుందని ప్రపంచం అన్ని దేశాలకు తెలుసు. దెర్ ఇస్ నో డౌట్. ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఈజ్ వార్ ఇన్ఎవిటబుల్ అంటే ఎస్ అనుకోవాల్సి వస్తుంది. అలాంటి చర్యలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు కనుక మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టెర్రరిస్ట్ మన అంటే రిటాలియేషనా లేకపోతే డిఫెన్స్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ టార్గెట్ అంటే
టెర్రరిస్ట్ హైడౌట్స్, ట్రైనింగ్ క్యాంప్స్ అన్ని ఆల్ అలాంగ్ ది ఎల్ఓసి తప్పకుండా అటాక్ చేయబడతాయి. దెర్ ఇస్ నో డౌట్. నో డౌట్. ఓకే ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆటోమేటిక్గా ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్, హైడౌట్సే కాదు, సైనిక స్థావరాల మీద అన్ని అటాక్స్ జరిగినాయని వాళ్ళు రిటాలియేట్ అంటే గతంలో సార్ మనం బాలాకోట్ మీద ఊరి అటాక్స్ జరిగిన తర్వాత పాక్ ప్రతిస్పందన నాకు గుర్తుండి పెద్దగా ఏమీ లేదు. వాళ్ళ చర్యలకు మనం ప్రతి చర్యగానే తీసుకున్నారు. అంతకుమించి రియాక్ట్ అయినట్టుగా నాకైతే గుర్తులేదు. వినోద్ గారు, అంటే ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్టే. ఒక్కోసారి ఒక్కొక్క అవసరాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వాళ్ళ డొమెస్టిక్ ఇంటర్నల్ అఫైర్స్ ఎంత క్లిష్టంగా ఉన్నాయని అంటే ఎవ్రీ యాంగిల్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఒకటి, ఇప్పుడు మునీరు తన కలలు కంటుండే ఏంటంటే అయూబ్ ఖాన్ లెక్క, లేకపోతే ముషరఫ్ లెక్క తను మళ్ళీ ఇప్పుడు కొంత పీరియడ్ ఆయన ఎక్స్టెండ్ అసలు మార్షల్ లానే డిక్లేర్ చేసి మళ్ళీ రూల్ చేసుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్టు మాత్రం వార్తలు మనం చూస్తున్నాం. ఇట్స్ క్వైట్ పాసిబుల్. ఆయన ఇచ్చిన స్పీచ్ ఏదైతుందో ఆ డయాస్పోరా వాళ్ళ దాంట్లో అది ఏ జనరల్ అలా ఇవ్వడు. సో అటువంటి పరిస్థితులు అంటే వారు చేస్తేనే కదా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మార్షల్ పెట్టేసి తను అధికారం తీసుకునేది. అటువంటి యాంగిల్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత కూడా ఆఫ్ కోర్స్ ఫెయిల్డ్ స్టేట్లు కాబట్టి ప్రజలంతా అంటే తిరుగుబాటు చేస్తారు కాబట్టి దాన్ని కూడా ఇంటర్నల్ గా అది దానికన్నా మీరన్న యాంగిల్ మాత్రం అదే. మన ఇప్పుడు మళ్ళీ విరే గారు మళ్ళీ చైనా గురించి అలా కాదు, కానీ చైనీస్ యాంగిల్ మాత్రం దేర్ ఈస్ ఆల్వేస్, ఎందుకంటే మొదటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది టెర్రరిస్ట్. పాకిస్తాన్ ప్రొటెక్ట్ చేస్తుంది, రకరకాలు ఉన్నాయన్న పాయింట్. అందుకనే కంప్లీట్ చేయండి సార్. అందుకనే ఇప్పుడు మనకేంటంటే ఈసారి మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పోవాల్సింది ఆపుకొని తర్వాత డిఫెన్స్ మినిస్టర్ పనిచేయ పోగొట్ట తర్వాత ఎంఓఎస్ పంపడం అవన్నీ చేస్తున్నారు. మళ్ళీ కంటిన్యూస్ గా సీరియస్ డిస్కషన్స్, యాక్షన్స్ అంటే ఏంటి ఇది అంటే ఒకరోజు అంటే లిమిటెడా అంటే ఏదంటే ఉంటుంది కదా టార్గెట్ ఫర్ వాళ్ళకైతే విధానాలతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. టార్గెట్, టైమ్, మోడ్ ఆఫ్ యాక్షన్, ఈ మూడిట్లో మీరే డిసైడ్ చేసుకోండి. అది ఫస్ట్ డేనే ఇచ్చారు, బట్ స్టిల్ మీటింగ్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకుంటారు, ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకొని ఇప్పుడు అక్టోబర్ 7th ఇజ్రాయెల్లో ఏదైతే జరిగిందో హమాస్ వాళ్ళు చేసినప్పుడు మనకు అలానే జరిగింది. వాళ్ళు అనుకున్నారు ఐరన్ డోమ్ ఎవరు పెనెట్రేట్ చేయలేరు, మేము ఏదో ఇంత అనుకున్నారు. తర్వాత విత్ ఇన్ 1 week లో మేము గాజాను తీసేసుకుంటాం అన్నారు. ఎంత దూరం పోయింది. నిన్న కూడా టెల్ అవీవ్ మీద రాకెట్ లాంచర్ వాళ్ళ ఎయిర్పోర్ట్ దగ్గరలో పడిందన్న వార్త వచ్చింది. అదేమంత ఈజీ కాదు. ఇప్పుడు అదే మన హూతీస్ మన ఇరాన్ మిసైల్స్ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నే కొట్టేసి ఎయిర్పోర్ట్ లో మొత్తం ఫ్లైట్స్ అన్ని సస్పెండ్ చేయబడ్డాయి. అందుకని ఏదైనా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వేరే గారు అన్నట్టు టెర్రరిజానికి యుద్ధం పరిష్కారం అయితే కాదు, దానికి ఎట్లా అన్నది మార్గాలు ఆలోచించాలి. ఆఖరిగా శ్రీనివాస్ గారు, ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది? ఇందాక వేరే గారు ఒక మంచి మాట చెప్పారు. మొట్టమొదటిసారి చరిత్రలో పాకిస్తాన్కి ఏమో ప్రజలు దూరం అయ్యారు, భారత్కి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు కాశ్మీర్ ప్రజలు భారత్కి దగ్గరై ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం అటు కాశ్మీరు ఇలా హృదయాన్ని గెలవగలగాలి, పాకిస్తాన్ని కట్టడి చేయగలగాలి. ఏ రకంగా? డెఫినెట్ గా శ్రీనివాస్ గారు, మోదీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు కావచ్చు, లేకుంటే అన్ని పార్టీల యొక్క సమన్వయం, అన్ని పార్టీని సమన్వయం చేయడంలో ఇప్పటికే సక్సెడ్ అయినారు. వెరీ నెక్స్ట్ డేనే అమిత్ షా గారు అందరు నాయకులతో ఫోన్ లో మాట్లాడి ఢిల్లీ పిలిపించి వారి యొక్క కన్సెంట్, వారి యొక్క సమర్థన మొత్తం కూడా కూడగట్టిన తర్వాత ఇప్పటి కూడా ఆ యొక్క సిస్టమ్ నడుస్తా ఉన్నది. ఇప్పటికీ ఇవాళ మీరే చెప్పిన రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు, డిస్కస్ చేసినారు. ఈ రకంగా ఇంటర్నల్ గా మనలో ఐకమత్యాన్ని సాధించిన తర్వాత ఆర్థిక పరిస్థితులు లేకుండా యుద్ధం వస్తే ఏ రకంగా దాని ఇంపాక్ట్, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఉంటాయన్న విషయం మనకు అందరు కూడా అవగాహన లేకుంటే దేశం మీద, దేశాన్ని నడిపించే నాయకత్వం మీద ఇంటర్నల్ గా వ్యతిరేకత మాట్లాడితే ప్రపంచం మొత్తం కూడా మనకు వీకెండ్ గా చూస్తాయి. ఆ వాతావరణం లేదు సార్. అందరూ పూర్తిగా మద్దతు, పార్టీలు, సమాజం కూడా పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. రెండవది మీరు చెప్పినట్టుగా కశ్మీర్ విశ్వాసమే కాదు, ఇప్పటిదాకా కశ్మీర్ తో
బాగా అటాచ్ అయి ఉన్నటువంటి కొన్ని శక్తులు ఏవైతే ఉగ్రవాదం పట్ల సమర్థించేటువంటి శక్తులు బయట కాశ్మీర్ లో కూడా ఉన్నారు చాలా మంది ఈ దేశంలో. బట్ ఇప్పుడు మొదలైంది కొద్దిగా సాఫ్ట్నెస్ వస్తుంది దేశం పట్ల, దేశ నాయకత్వం పట్ల, పాకిస్తాన్ టెర్రరిజం పట్ల ఏ రకంగా అక్కడ ఒక మంచి సంతోషంగా ఉండే కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. సుమారుగా 30 సంవత్సరాల కాలం పాటు 90s నుంచి పడితే ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ కుటుంబాల్లో సంతోషం అన్నది లేదు, చదువు లేదు, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితిలో 5 ఆగస్టు 2019 తర్వాత 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అక్కడంతా కూడా సీన్ మారింది. అది కళ్ళ ముందర చూస్తున్నారు కదా. అక్కడ ప్రజలంతా కూడా సంతోషంగా లక్షల మందికి ఉపాధి కలుగుతున్నాయి, కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు, కోట్ల మంది జనాలు పోతా ఉన్నారు. ఇదంతా కూడా భారతదేశం అదర్ దెన్ కాశ్మీర్ అందరు కూడా సమర్థిస్తూ సంతోషపడుతున్నారు. ఇప్పుడు బ్రేక్ అయిన కూడా బాధపడతా ఉన్నారు. ఇది పెద్ద అచీవ్మెంట్ దేశంలో. ప్రజల యొక్క విశ్వాసం ఈ నాయకత్వం పట్ల కావచ్చు, భారతదేశం పట్ల భక్తి చాటడం కావచ్చు, ఇది మొదలైంది, ఇది కంటిన్యూ అవుతుంది అని అందరు సమర్థిస్తున్నారు అని చెప్పేసి ఆవేశంగా యుద్ధం చేస్తే మళ్ళీ ఈ రోజు ఆకాశానికి లేకుంటే ఈ యుద్ధ దేశాలు సఫర్ అయిన సఫర్ అయ్యే ప్రమాదం ఉంటది. చాణక్య నీతితోనే మనం యుద్ధం గెలవాలి, పాకిస్తాన్ అవుట్ చేయాలి అనివార్యమైతే తప్ప ప్రపంచమే పోటీ చేస్తుంది. ప్రపంచం యుద్ధం చేస్తారు పాకిస్తాన్ తోటి, మనం ఒక్కరు మాత్రం కాకుండా ఆ రకంగా విజయం సాధించాలి మనం. రైట్, వేరే గారు చెప్పబోతున్నారు క్విక్ గా. ఏం లేదు, ఆర్టికల్ 370 ప్రస్తావన తెచ్చారు ఈ సున్నితమైన సమయంలో. శ్రీనివాస్ గారు తెచ్చుండాల్సింది కాదు, ఎందుకంటే దానికి సంబంధించి అనేక విషయాలు చర్చించవచ్చు మనం కూడా. కానీ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ డిస్కషన్ లో అలాంటి సున్నితమైన విషయాలు తెస్తే ఇతరులు మాట్లాడడానికి కూడా టైం లేదు కదా. భిన్నాభిప్రాయాలు కూడా ఉంటాయి, దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. రైట్ సార్, మొత్తంగా ఇది పరిస్థితి. ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతున్నది, దేశం మొత్తం, పార్టీలు, సమాజం మొత్తం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది. అయితే నిర్ణయాలు ఆచితూచి తీసుకున్న పరిస్థితి. యుద్ధం ఏ క్షణం మొదలైనా సర్వసన్నద్ధతని భారత ప్రభుత్వం ప్రకటిస్తున్నది, ఆ సన్నద్ధతను చూపిస్తున్నది. ప్రపంచ మద్దతును కూడగట్టే ప్రయత్నం చాలా వేగంగా జరుగుతున్నది. నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది పూర్తిగా త్రివిధ దళాల అధిపతులతో పాటు దౌత్యపరంగా, వాణిజ్యపరంగా అయితే పాక్ని కోరుకోలేని దెబ్బకొట్టే ప్రయత్నాలు అయితే ముందుగా జరుగుతున్నాయి. మిలిటరీ యాక్షన్ లిమిటెడ్గా ఉంటుందా, పూర్తి స్థాయిలో యుద్ధంగా ఉంటుందా, ఎల్ఓసిని భారత్ తిరిగి ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతాయి అన్నది సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చర్చలో పాల్గొన్న వీరయ్య గారికి, అలాగే సంజయ్ గారికి, డాక్టర్ వినోద్ కుమార్ గారికి, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.